జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీల అగ్రనాయకులు కూడా ప్రచారాన్ని చాలా జోరుగా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజానాడి ఏ విధంగా ఉంది, అభ్యర్థులు ఏ విధంగా ప్రచారం నిర్వహించారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? రమేష్. ఎక్కడ ఉండేది? నేను ఉండేది ఇక్కడ యూసఫ్ కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. 3 పార్టీల్లో ప్రచారం ఎవరు బాగా నిర్వహించారంటారు? నా ప్రచారం చూస్తే అందరిది బాగుంది. టీఆర్ఎస్ కూడా బాగుంది, కాంగ్రెస్ కూడా బాగుంది, బీజేపీ కూడా ఈ మధ్య బాగానే ప్రచారం చేస్తుంది. సో అందరు ఇప్పుడు ఒకటే ఎలక్షన్ కదా, స్టేట్లో ఎక్కడ లేదు. సో అందరి దృష్టి ఇక్కడనే ఉంది, అందరు లీడర్స్ ఇక్కడనే ఉన్నారు. సో మంచిగా అందరు ప్రచారం అయితే మంచిగా పండుగ లెక్క నడిపిస్తుంది. ఎవరు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అలా ఎలక్షన్ మాత్రం నాకు టఫ్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ వన్ సైడ్ అనేది మనం అనుకోలేము ఒక్కడి వస్తుందో. బికాజ్ ఎట్లా అంటే ముందే చెప్పినా కదా, ఇవి ఒకటే ఎలక్షన్స్, అందరి దృష్టి దీని మీదనే ఉంది. సో అందరు స్టేట్ లీడర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. సో అందుకే చాలా ఓవరాల్గా నడుస్తుంది. బూత్ వైజ్గా బాగా 2 పార్టీలు బాగా బూత్ వైజ్గా బాగా ప్రచారం చేస్తున్నారు. సో అందుకే బాగా టఫ్ ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇప్పుడు అగ్రనాయకత్వాలు బండి సంజయ్ కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అగ్రనాయకులు బాగా ప్రచారం చేస్తారు. ఎవరు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు అన్న? ఇప్పుడు అగ్ర నాయకులు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన బాగానే ప్రచారం చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు 2-3 సార్లు. ఇప్పుడు బండి సంజయ్ నిన్న కూడా ఉండే అనుకుంటున్నాను, నిన్న కేటీఆర్. సో ప్రచారంలో మనం చూస్తే 3 పార్టీల నాయకులు బాగా కష్టపడుతున్నారు, బాగా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఈ అందరు మీటింగ్లలో కూడా మనం చూస్తే పబ్లిక్ బాగానే వస్తుంది, ఈ బాగా ఏర్పాట్లు కూడా బాగా అవుతున్నాయి. సో మనం ఒవ్వని తక్కువ ఎక్కువ చెప్పలేము, అందరు కష్టపడుతున్నారు బాగా. దాని మీద అంటే మీరు డబ్బు కానివ్వండి, శ్రమ కానివ్వండి, అందరు బాగా పెడుతున్నారు. సో అందరిది ఒక శ్రమ అయితే ఉంది. కానీ ఇప్పుడు పబ్లిక్ దేని మీద డిసైడ్ చేస్తుందో అది మనం చెప్పలేము. కానీ ఓవరాల్గా నడుస్తుంది, బాగా టఫ్ నడుస్తుంది. అది ఒకటి మాత్రం పక్కా ఉంది ఇక్కడ నుంచి. మరికొన్ని గంటలు ఎలక్షన్ ఉంది జూబ్లీహిల్స్ది. ఎవరు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ప్రధానంగా అన్ని పార్టీలు గత 20 రోజుల నుంచి హడావిడి చేసినాయి. నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుపొందుతుంది అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఎందుకని భారీ ప్రచారంతో రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు అన్నీ కొద్ది ప్రజలకు అందుతున్నాయి. దానివల్ల అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇంకోటి అంటే 3 సంవత్సరాలు ఉన్నది కాలం. ఎందుకంటే అభివృద్ధికి ఓటేయాలి, అభివృద్ధికి ఓటేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, నిధులు వస్తాయని ప్రజలు కూడా భావిస్తున్నారు. అందుకనేసి వస్తుంది. మీ పేరు? బాబురావు. ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మీ ఓటు ఎవరికి ఉండబోతుంది? మేము ఓటు కాంగ్రెస్కి. ఎందుకని కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది. 10 ఏళ్ళ నుంచి 11 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు చేశారు, ఏం చేయలేదు. ఇక్కడ ఎవరికాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, కానీ ఎవరికి ఉపయోగపడిందే లేదు. ఇప్పుడు చేస్తే ఏమైనా చేస్తారని ఆశ. అది ఇప్పుడు 3 ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు, వారి నాయకత్వం ప్రచారం నిర్వహించింది. ప్రచారం ఎలా జరిగిందంటారు? అన్ని పార్టీలకు సంబంధించి అందరూ పోటాపోటీగా చేస్తున్నారు. బీజేపీ లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. బీజేపీ కూడా ఓటింగ్ శాతం మెరుగుపడుద్ది, కానీ కష్టం. 90% అయితే కాంగ్రెస్ వస్తుంది. అమ్మ, చెప్పమ్మా, మీ పేరు? మైసమ్మ. ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? మాకైతే రేవంత్ రెడ్డి సార్ ఏం చేయట్లేదు సార్. మాకు ఇంతవరకు అయితే మాకు ఏది కూడా ఏం చేయలేరు. అది చేస్తాము, 2500 ఇస్తాము, పింఛన్లు చేస్తామని, రూములు ఇస్తామని అన్నీ మాట తప్పిండు. కానీ బస్సులు ఒకటి ఫ్రీ వేసిండు అంతే. మాకు ఏం సాయం లేదండి. మేము గరీబులం. ఇంతకు నువ్వు ఎవరిని గెలిపిస్తావు అనుకుంటున్నావు? ఎవరు అంటే మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకి వేస్తాం సార్. అట్లా కాదమ్మా, ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరు అనుకుంటున్నావు నువ్వైతే ఇక్కడ? ఇక మేము ఎవరు అనుకుంటామంటే ఇంతకుముందు నేను కేసీఆర్ సార్కే వేసిన. ఇప్పటికైతే మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకి వేస్తాను. చెప్పండి, మీ పేరు? యాదగిరి. ఈసారి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ప్రచారం ఎలా నిర్వహించారు అన్ని పార్టీలు? ప్రచారం అంటే చెప్తా సార్, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు ఈ ఏరియాలో. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్
మాకు బీఆర్ఎస్ ఇచ్చినది కొద్దిగా వచ్చినాయి మాకు. ఏది కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కానీ వచ్చినాయి మాకు మా బిడ్డలకు. దానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు అభివృద్ధి కావాలి, రోడ్లు కానీ ఏది కానీ అవి లేవు. అవి లేక మేము బాగుతున్నాం. అది కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది ఈ ఏరియాలో. రాడు రేవంత్ రెడ్డి పార్టీ నవీన్ యాదవ్ ఉన్నా ఎవరున్నా రాడు. ఇది మాత్రం పక్కా నా అభిప్రాయం. అంటే ఈ 3 పార్టీల ప్రచారం ఎలా చేశారంటారు? 3 పార్టీలు ఒక పార్టీ అయితే ప్రశాంతిస్తుంది. బీజేపీ ఏం లేదు, నీళ్ళు ఉంది. ఎందుకంటే బీజేపీ నీళ్ళు ఉంది. ఈ 2 పార్టీలే ఎక్కువ ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కువ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ఏ ముందుకు వస్తుంది. నిన్న మొన్న దాకా సర్వేలా అయ్యేది, ఇప్పుడు సర్వేలో ఇవాళ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. 3 పార్టీల ప్రచారం ఎలా జరిగిందంటారు? దాంతోపాటుగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? కేసీఆర్ ఎందుకని కేసీఆర్? ఎందుకని కేసీఆర్? ఎందుకండి వాళ్ళే మంచిగా చేసినాం, కార్ కానీ ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి కానీ మిగతా పార్టీలు ఏమైనా ప్రచారం చేశారు? వాళ్ళే డెవలప్మెంట్ చాలా చేసినాం, అంతే.